పరుగిడి రండి ప్రభు సన్నిధికి, పరుగిడి రండి ప్రభు సన్నిధికి. ప్రయాసపడి భారము మోయువారలారా, ప్రయాసపడి భారము మోయువారలారా, విశ్రాంతి నీడునని యేసు పిలచుచుండే. విశ్రాంతి నీడునని యేసు పిలచుచుండే. పరుగిడి రండి ప్రభు సన్నిధికి, పరుగిడి రండి ప్రభు సన్నిధికి. పాద సన్నిధి ఉత్తమమైనది, పాపుల పాలిట పరలోకపు పెన్నిది. ప్రభు పాద సన్నిధి ఉత్తమమైనది, పాపుల పాలిట పరలోకపు పెన్నిది. పరిశుద్ధుడు పరమాత్ముడు, పరిశుద్ధుడు పరమాత్ముడు, జీవము కంటే తన కృపయే ఉత్తమము, జీవము కంటే తన కృపయే ఉత్తమము. పరుగిడి రండి ప్రభు సన్నిధికి, పరుగిడి రండి ప్రభు సన్నిధికి. పాద సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ప్రభు కుడి హస్తములో నిత్య సుఖములు కలవు. ప్రభు పాద సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ప్రభు కుడి హస్తములో నిత్య సుఖములు కలవు. పాపము తొలగు, రోగము తొలగు, పాపము తొలగు, రోగము తొలగు. సమస్యలన్నీ తొలగించును, సమస్యలన్నీ తొలగించును. పరుగిడి రండి ప్రభు సన్నిధికి, పరుగిడి రండి ప్రభు సన్నిధికి.
బాగు చేయక త్వరపడి రమ్ము. నీడే రక్షణ సుధీరము, నీడే రక్షణ సుధీరము. పరుగిడి రండి ప్రభు సన్నిధికి, పరుగిడి రండి ప్రభు సన్నిధికి. ప్రయాసపడి భారము మోయువారలారా, ప్రయాసపడి భారము మోయువారలారా, శాంతి నిద్రని యేసు పిలుచుచుండే. విశ్రాంతి నిద్రని యేసు పిలుచుచుండే. పరుగిడి రండి ప్రభు సన్నిధికి, పరుగిడి రండి ప్రభు సన్నిధికి. ఆమేన్. హల్లెలూయా. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రము అనే పాట పాడు. ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను, మీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి, బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల భారీ నుండి విడిపించావు నన్ను. నిరసలో నేనుండగా నన్ను విడువనైతివి. ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను, నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆఖరితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం.
భుజంగములను అణిచివేసి భుజంగములను అణచివేసి కాచినము నన్ను ఆపదలో చిక్కుకొనగా లేవనెత్తితివి భుజంగములను అణచివేసి కాచినము నన్ను ఆపదలో చిక్కుకొనగా లేవనెత్తితివి భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం పాడదాం భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును నూతన యెరూషలేము నిత్య నివాసమని తెలియజేసితివి నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి నూతన యెరూషలేము నిత్య నివాసమని తెలియజేసితివి నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును హల్లెలూయా హల్లెలూయా
యేసయ్యా. పరిశుద్ధుడా దేవా మీకే ఆరాధన. నా ఆశ్రయము, నా దుర్గము, నా కొండ, నా కోట, సమస్తము నీవయ్యా. స్వరమెత్తి హృదయపూర్వకంగా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు దేవుని ఆరాధించేటటువంటి చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తూ వచ్చారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. జీవితం, లైఫ్ అనే దాని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దాంట్లో మొదటిగా మంచి జీవితం, గుడ్ లైఫ్. రెండవది లాంగ్ లైఫ్, దీర్ఘాయువు. మూడవది అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవము. ఈరోజు మనము ఇటర్నల్ లైఫ్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనములో
కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. John chapter 3 verse 36. He who believes in the Son has everlasting life, and he who does not believe the Son shall not see life, but the wrath of God abides on him. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం గలవారు. ఈ చక్కటి మాట మనం ఆలోచన చేస్తున్నాం. నిజంగా ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకేమో నిత్య జీవం. మరి కుమారుడికి విధేయుడు కాకుండా ఉండేటటువంటి వాడు పరిస్థితి ఏంటి? అతను జీవం చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దేవుడు ప్రేమించి కుమారుని లోకానికి పంపిస్తే ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలిగిన వాడుగా, నశించకుండా ఉండేవాడుగా ఉంటాడు. గనుక దేవుని వాక్యం చెప్పే మాట యోహాను సువార్త 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యం మనకి చెప్తున్న అద్భుతమైన ఆశ్చర్యకరమైన సత్యం ఏంటంటే, దేవుని మాట విని ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, మాట వినుట వలన విశ్వాసం కలుగును. దేవుని మాటలు వినడం మొదటి విషయం. రెండవది విశ్వాసం ఉంచడం. వినుట, విశ్వసించుట అనేది మనల్ని జీవములోనికి, నిత్య జీవములోనికి నడిపిస్తుంది. నిత్య జీవములోనికి వెళ్ళిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి వెళ్ళిపోతాడు. గనుక దేవుని వాక్యంలో మనం చూస్తే తీర్పులో నుంచి మనల్ని దేవుడు జీవములోనికి దాటిస్తున్నాడు. చూసారా, చీకటిలోను మరణాంధకారములోను మ్రగ్గిపోతున్న మనల్ని యేసయ్య వచ్చి చీకటిలో కూర్చున్న వారికి వెలుగునిచ్చి తన మాట వినుట ద్వారా విశ్వాసమునిచ్చి, విశ్వాసము ఉంచుట ద్వారా నిత్య జీవాన్నిచ్చి, నిత్య జీవం పొందిన మనల్ని దేవుడు తన సన్నిధిలో నిలబెట్టి ఆయన ఆరాధించేవారిగా, ఆయన మహిమపరిచేవారిగా, ఆయన కొనియాడేవారిగా, ఆయన హెచ్చించేవారిగా, ఆయన మహిమార్థమై జీవించేవారిగా దేవుడు మనకు తన కృప అనుగ్రహిస్తూ వస్తున్నాడు. గనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, జీవితం అంటే ఎలాంటి జీవితాన్ని జీవించాలి? వి ఆల్ షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్. మంచి జీవితాన్ని జీవించాలి. రెండవది దీర్ఘాయువును కలిగిన వారిగా ఉండాలి. మూడవది అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవాన్ని కలిగిన వారిగా ఉండాలి. ఇక ఫైనల్గా ఎవ్రీవన్ షుడ్ టేస్ట్ ఇటర్నల్ లైఫ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఇది ఎలా సాధ్యం అని అంటే, యేసు మాట వినుట ద్వారా, విశ్వసించుట ద్వారా దేవుడు అనుగ్రహించే నిత్య జీవితమును, నిత్య జీవం కలిగిన వారిగా జీవించి ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఒక ఆయన అన్నాడు, ఏం లాభమయ్యా, కాకిలాగా కలకాలం బ్రతికేదానికంటే హంసలాగా 6 నెలలు బ్రతికితే మంచిది అన్నాడు. అంటే కాకిలాగా పాపములో జీవిస్తూ బ్రతికేదానికంటే హంసలాగా, అనగా దేవుని బిడ్డగా కొన్ని రోజులు బ్రతికిన ఆ జీవితం విలువైంది. మరొక ఆయన ఏమన్నాడంటే, సార్, ఏనుగు చచ్చిన వెయ్యే, బ్రతికిన వెయ్యే అన్నాడు. అంటే చనిపోయినా విలువ మారదు, బ్రతికున్నా అదే సేమ్ వాల్యూ. ఇఫ్ యు డై ఆల్సో సేమ్ వాల్యూ, ఇఫ్ యు లివ్ ఆల్సో సేమ్ వాల్యూ. చూసారా, యేసును కలిగిన జీవితాన్ని కలిగిన వారికి మరణము, జీవము రెండు ఒకటే. కాబట్టి ఏ తేడా లేదు. బ్రతికున్నాం, భూమి మీద దేవుని ఆరాధిస్తున్నాం. చనిపోయాం, దేవుని రాజ్యంలో దేవుని ఆరాధిస్తాం. బ్రతికున్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం.
చనిపోయాం, దేవుని సముఖంలో ఉంటాం. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఇలాంటి జీవితం ఎందరికో లేదు. ఇలాంటి జీవితాన్ని కలిగిన వారిగా, నిత్య జీవమును కలిగిన వారిగా ఈ లోకంలో జీవించడానికి, యేసయ్యను హత్తుకుని ఆయన మహిమార్థమై జీవించడానికి అందరికీ కృప ప్రభు అనుగ్రహించును కాక. ఈ కృపా సమృద్ధి సంవత్సరములో సమృద్ధి అయినటువంటి జీవమును పొంది నిత్య జీవానికి అందరూ వారసులు ఉన్నట్లుగా దేవుడు తన కృప ఈరోజు అనుగ్రహించును కాక. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారు కూడా దైవికంగా యేసయ్యను పోలిన జీవితాన్ని కలిగిన వారిగా జీవిస్తూ సదాకాలం దేవుని మహిమార్థమై జీవించడానికి కృప అందరికీ తోడైనను కాక. దేవుడి మాటలను దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, జీవితం అనే ఈ అంశంలో 4 భాగాలు మాకు నేర్పించారు. మంచి జీవితం మేము కలిగి దీర్ఘాయువును కలిగిన వారుగా, సమృద్ధి జీవాన్ని కలిగిన వారుగా, చివరిగా నిత్య జీవమును కలిగిన వారుగా ఈ లోకంలో జీవించటానికి నీ దయ మాకు చూపించమని, నీ సహాయం మాకు అనుగ్రహించమని ఈరోజు నీ వాక్యపు వెలుగులో మా బ్రతుకులు మార్చుకుని నీకు ప్రియంగా, నీకు దగ్గరగా, నీకు చేరువుగా మేము జీవించటానికి దయ మా అందరికీ దయచేయమని, కృప మా అందరికీ చూపించమని, నిత్య జీవాన్ని మేము కలిగిన వారిగా జీవించడానికి మాకందరికీ కృప అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువను మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఇంతవరకు ఈ చక్కటి వర్తమానాన్ని వినే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొక అద్భుతమైన అంశాన్ని గురించి రేపు మరలా మనం విందాం. దేవుడు అంతవరకు తన కృప మనందరికీ దయచేయును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.